హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్ సిస్టర్స్ డైరీ. మా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో మఖానాతో స్వీట్ అండ్ హాట్ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో మఖానా వేసుకొని స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో ఉంచుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసి పెట్టుకున్న మఖానాను పక్కన పెట్టుకొని మరో కడాయిని తీసుకొని అందులో కప్పున్నర బెల్లం వేసుకొని అందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా పాకం వచ్చేదాకా ఉడికించుకోవాలి. బెల్లం అన్నది పూర్తిగా కరిగిపోయి కొద్దిగా తీగ పాకంలాగా వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈ ఉడికే సమయంలోనే కొద్దిగా ఇలాచీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మఖానాలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల చాలా సమయం వరకు కడుపు నిండుగా ఉన్నట్టుగా ఉంచుతుందండి. దీనివల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలున్నా కూడా ఈ మఖానా తీసుకోవటం వల్ల ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి రిలాక్స్ అవ్వచ్చండి. ఇంకా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కూడా ఈ మఖానాను తీసుకోవటం వల్ల వాటిని కొంతవరకు తగ్గించుకోవచ్చండి. ఈ బెల్లం అన్నది బాగా పాకం వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా నువ్వులను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. బెల్లం అన్నది ఇంకా బాగా తీగ పాకం రావాలి. వచ్చిన తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న మఖానాను ఈ బెల్లం పాకంలో వేసి బాగా కలుపుకోవాలండి. మఖానా అంతటికీ కూడా బెల్లం పాకం బాగా పట్టుకునేలాగా ఉడికించుకోవాలి. అంతే, స్వీట్ స్నాక్ మఖానా రెడీ అయిపోయినట్టే. బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మఖానా రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు మసాలా మఖానా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపును, కొద్దిగా కారాన్ని వేసుకోవాలి. ఇందులోనే చాట్ మసాలాను కూడా వేసుకోవాలండి. చాట్ మసాలా ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా ధనియాల పొడినైనా వేసుకోవచ్చు. వీటన్నిటిని ఆయిల్‌లో కొద్దిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులో రోస్ట్ చేసి పెట్టుకున్న మఖానాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మఖానా అంతటికి మసాలా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఈ మసాలాలో మఖానాని 3-4 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. టేస్టీ మసాలా మఖానా రెడీ అయిపోయినట్టే. ఈవినింగ్ స్నాక్స్‌కైతే ఈ మఖానా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఈ మఖానా వల్ల ఉన్నాయి. సో, రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతే, స్వీట్ అండ్ హాట్ మఖానా రెసిపీస్ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ మఖానా రెసిపీస్ ఎలా వచ్చాయో మాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.